देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया टीवी के बुलेटिन आईने दक्कन की खबरों की शुरुआत में सबसे पहले देखेंगे हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम इन्नमल अअमालु बिल खवातिम, बुखारी शरीफ। अमाल का एतबार खातिमे पर है। तफसीली खबरों से पहले डालेंगे एक नजर आज की अहम सुर्खियों पर। कौमी पैरामोटर चैंपियनशिप का अख्तिताम, रियासती वजीर सियाहत डॉक्टर बी श्रीनिवास गौड़ ने तकसीम किए इनामात। बोयनपल्ली अगवा मुकदमे में मजीद 15 गिरफ्तारियां, कमिश्नर पुलिस अजय कुमार की सहाफती कॉन्फ्रेंस। और शहर में पुलिस की जानिब से मोटरसाइकिल व कारों की तनक़ी की खुसूसी मुहिम। रुख करेंगे तफसीली और अहम खबरों की जानिब। पिछले 5 रोज से महबूबनगर के स्टेडियम ग्राउंड पर चल रहे कौमी पैरामोटर चैंपियनशिप का आज इख्तिताम अमल में आया है। इस मौके पर एक इख्तितामी तकरीब मुनाकिद की गई, जिसमें बहैसियत मेहमान खुसूसी रियासती वजीर सेहत व खेल डॉक्टर वी श्रीनिवास गौड़, मकामी रुकन पार्लियामेंट मन्नी श्रीनिवास रेड्डी, जिले कलेक्टर ई वेंकट पवार, एडिशनल कलेक्टर तेजस पवार व दीगर ने इसमें शिरकत की है। इन मुकाबलों में जुमला 10 रियासतों में से 17 टीमों ने इसमें हिस्सा लिया था। इन मुकाबलों में बतौर ओवरऑल चैंपियन हरियाणा के नितिन कुमार कामयाब रहे हैं, जबकि सत्यनारायणा सिविल चैंपियन और स्पॉट लैंडिंग जुमरे में मोहम्मद इमामुद्दीन फारूकी बतौर चैंपियन मुंतखब किए गए। मेहमानों ने कामयाब खिलाड़ियों और टीमों में इनामात तकसीम किए। इस मौके पर रेफरीज के अलावा सुकुमार CEO वर्टिकल वर्ल्ड इंडिया एरो स्पोर्ट्स एंड एडवेंचर्स, जिले महकमे सेहत ऑफिसर के अलावा सदरनशीन बल्दिया KC नरसिम्लू, जिले ओलंपिक एसोसिएशन रवि कुमार के अलावा शायकीन की कसीर तादाद मौजूद रही। అందరికీ నమస్కారము। ఈరోజు కనువిందుగా అవుతున్నటువంటి బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఎయిర్ షో నేషనల్ ఛాంపియన్షిప్ మన మహబూబ్ నగర్ లో శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క కృషి వలన స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్ అండ్ ఆబ్కారీ మినిస్టర్ అండ్ అలానే పాలమూరు వేదికగానే ఈరోజు క్రీడాకారులమైన ప్రపంచ ఈ కార్యక్రమాలని ప్రపంచానికి తెలియజేయడానికి కృషి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ నెక్స్ట్ హీనా కౌసర్జీ అండ్ ఇంటర్ రాఫ్టింగ్ చేస్తుంది చాలా పోటీలు పాల్గొని రివర్ రాఫ్టింగ్ లో కూడా తన అంతర్జాతీయ వీళ్ళందరికీ కరోనా టెస్ట్ చేసిన తర్వాతే మన నేషనల్ ఛాంపియన్షిప్ లో తీసుకోవడం జరిగింది। విన్నర్ నితిన్ కుమార్, వీళ్ళిద్దరు ట్రై కేటగిరీ భరత్ డైరెక్టర్ సుకుమార్ గారికి జ్ఞాపిక అందించాల్సిందిగా కోరుతున్నా। పోలీస్ శాఖకి, క్రీడల శాఖకి, మున్సిపల్ శాఖకి ఒకరి మీద ఒకరు పడకండి, ఆగండి, ఉంటారు ప్లీజ్। సమయం ఉంటుంది, మెల్లగా తీసుకోండి। హైదరాబాద్లో ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ట్విట్టర్లో, వాట్సాప్లలో మామూలుగా జరుగుతున్నటువంటి దీన్ని అభినందిస్తూ ఇతర దేశాల నుంచి సందేశం రావడం అని చూసి నిజంగా కూడా
నాకు చాలా సంతోషం అనిపించింది. నిన్న మహబూబ్నగర్లో సాయంత్రం హైదరాబాద్లో ఈ పోటీలు జరగలేదు, మరి మహబూబ్నగర్లో జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది హైదరాబాద్లో కాదు ఇండియాలో కూడా జరగలేదు. ఇండియాలోనే మొట్టమొదట సాహస క్రీడలు ఇండియాలోనే మొట్టమొదటిగా జరిగినాయి. అది మహబూబ్నగర్లో జరిగినందుకు ఒక్కొక్కరు చెప్తుంటే ఇలా మనకు చిన్నగా అనిపిస్తుంది, చూస్తుంటే మనకు ఇంతేనా అనిపిస్తుంది. కానీ దేశ విదేశాల్లో నిజంగా ఈ అద్భుతమైనటువంటిది ఇతర దేశాల నుంచి వచ్చి మహబూబ్నగర్లో జరుగుతుందంటే మహబూబ్నగర్ జిల్లా పుట్టిన బిడ్డగా మనందరూ కూడా చాలా గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పని మరి తెలియజేస్తూ, గతంలో కూడా పతంగుల కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ఇతర దేశాలను తీసుకొచ్చి పతంగులు ఎగరేసినప్పుడు కూడా ఆ రోజు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఇక్కడ ఒకవైపు ఒక ట్యాంక్ బండ్ పైన ఒక బైపాస్ రోడ్ మాదిరిగా వాహనాలు, ఎటు చూసినా పైకెక్కితే మంచి పచ్చని వాతావరణం, నీళ్లు, ప్రతిరోజు మంచినీళ్లు, దినదిన అభివృద్ధి చెందుతూ మహబూబ్నగర్ యువకులు ఎంతో మంది యువకులు ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఒక ఆత్మవిశ్వాసం కలగాలి. మన మహబూబ్నగర్ అనేది తక్కువ కాదు, అసలు మన మహబూబ్నగర్లో ఉన్నది ఏం లేవు కదా. మహబూబ్నగర్లో రేపు భవిష్యత్తులో మనకి ఇక్కడనే భవిష్యత్తు ఉంటుంది. గతంలో చదువుకున్న యువకులందరూ కూడా చదువుకోగానే హైదరాబాద్ పోవాలన్నా, తర్వాత దుబాయ్ పోవాలన్నా, అమెరికా పోవాలన్నటువంటి ఆలోచన కలిగేది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి ప్రగతి మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఒకవైపు, మరి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి ఒకవైపు, అన్ని రంగాల్లో దూసుకుపోతుంది కనుక మనం ఇక్కడనే గర్వపడేటట్లు ఉండొచ్చు అనేటువంటి భరోసా ఇవాళ ప్రజలలో కలగడానికి అధికారులను కృషి చేస్తున్నందుకు మరి నాకు ఎంతో సంతోషం. మరి నిర్వాహకులకు అందరికీ, వారితో పాటు సుకుమార్ వారితో పాటు మిగతా వాళ్లకు, పార్టిసిపెంట్స్కు చూడడానికి. कमिश्नर ऑफ पुलिस हैदराबाद अंजनी कुमार ने आज एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए बोयनपल्ली अगवा केस के मुतालिक मजीद तफसीलात से वाकिफ करवाया है। इन्होंने कहा कि इस सारे केस में भूमा अखिल प्रिया ही असल साजिशी है। कमिश्नर ऑफ पुलिस ने बताया कि अखिल प्रिया से तफ्तीश के बाद सारी तस्वीरें खुलकर सामने आ गई हैं। ये केस उस केस में मजीद 15 दीगर मुलजिमीन को भी गिरफ्तार कर लिया गया है, जिन्होंने अगवा से कबल इलाके का दौरा किया था और मगविया अफराद की हमलो नकल पर नज़र भी रखी जा रही थी। इस खुसूस में मुविया संपत, बाला चिन्नैया, मदाल, सिद्धार्थ, श्रीनु, देवरकुंडा, कृष्णा और दीगर शामिल हैं। इस अगवा से कबल अखिल प्रिया के शोहर के मकान में अगवा का मंसूबा बनाया गया और नकली इनकम टैक्स थावे के लिए 20 अफराद का इस्तेमाल किया गया। इस प्रेस कॉन्फ्रेंस में दीगर पुलिस अहदेदार भी वहाँ मौजूद रहे। 5th January ఈవినింగ్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినలీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10 to 15 మెంబర్స్ ద్వారా ఈ అఫెన్స్ జరిగింది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక పోలీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు అఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో క్రైమ్ నంబర్ 6/2021 under section 419, 341, 342, 452, 506, 365 read with 149 IPC of police station బోయన్పల్లి ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము. దట్ షీ ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది. అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్
అదర్ అకాంప్లిసెస్కి పేరు, అడ్రస్, ఎవరికి ఏం రోల్ ఉంది, ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది, బోత్ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్, అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ, ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్, తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ, అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు, అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 న్యూ అరెస్ట్ ఆర్ మేడ్ 15 పర్సన్స్కి. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్, ఏజ్ 29, ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అండ్ he had arranged large number of people, 20 persons, and oka swift desire vehicle for execution of the operation. Atanu oka close accomplice unnaru, Madala Seenu alias Guntur Seenu. सेंट्रल जोन एबिट्स पुलिस और साउथ जोन कमिश्नर टास्क फोर्स की मुश्तरका कार्रवाई में आज एक बिन रियासती सारिकीन की टोली को गिरफ्तार कर लिया गया है। ये टोली मोटरसाइकिल और कुफल चकनी के जरिए सरक़े की वारदातों में मुलविस रही है। इस टोली के 9 अफराद को गिरफ्तार किया गया है। इस मौके पर 23 मोटरसाइकिल्स और 35 लाख की मालियत के सोने चांदी के जेवरात को बरामद किया गया है। हमारे नुमाइंदे मोहम्मद मोहसिन की पेश है ये खास रिपोर्ट। नमस्कार. हैदराबाद सिटी पुलिस, सेंट्रल जोन, एबिट्स पुलिस स्टेशन और कमिश्नर्स टास्क फोर्स साउथ जोन, ये लोग मिलकर एक इंटर स्टेट नोटोरियस क्रिमिनल गैंग को अरेस्ट किए. और ये अरेस्ट कल हुआ, जिसमें कि टोटल 6 नोटोरियस क्रिमिनल जिन्होंने ऑटोमोबाइल थेफ्ट और हाउस बर्गलरीज किए थे. ये केस का पूरा डिटेक्शन हुआ और अभी तक 35 लाख वर्थ आइटम्स का रिकवरी हुआ, जिसमें ज्वेलरी, बाइक्स और इस तरह की चीज़ें बरामद हुई हैं. इस इंटर स्टेट क्रिमिनल गैंग का जो लीडर है वाजिद सन ऑफ महबूब, ये ओरिजिनली बीदर डिस्ट्रिक्ट का रहने वाला है. और इसके दूसरे जो गैंग मेंबर हैं शेख सोनू, वो भी बीदर का रहने वाला है. एक अब्दुल समीर एलियस शोहेब, ये वाटेपल्ली हैदराबाद का रहने वाला है और इसके ऊपर एक पहले मर्डर केस भी था, एक रॉबरी केस भी था और 2 ऑटोमोबाइल थेफ्ट में भी ये पहले इन्वॉल्व था. इसके अलावा बाबू राव एलियस राजू, ये बीदर का रहने वाला है, जो कि एक तूफान ड्राइवर का के रूप में काम करता है. मोहम्मद समीर, शाहिद अभी एब्सकॉन्डिंग है, आमिर भी अभी एब्सकॉन्डिंग है, इलियास भी अभी एब्सकॉन्डिंग है. इस पूरे केस में 2 रिसीवर ऑफ स्टोलन प्रॉपर्टी की भी गिरफ्तारी हुई है. इंपॉर्टेंट इशू इसमें यह है कि अब्दुल समीर एलियस सोहेब, ये पहाड़ी शरीफ का एक मर्डर केस में पहले इन्वॉल्व है और मैलार देवपल्ली में एक रॉबरी केस और 2 ऑटोमोबाइल थेफ्ट. आपके सामने जो प्रॉपर्टी बरामद हुए उसमें 23 मोटरसाइकिल्स, गोल्ड ऑर्नामेंट्स, सिल्वर ऑर्नामेंट्स, लैपटॉप और इस तरह के बाकी सब चीज़ भी रिकवरी हुए. जो पुलिस स्टेशन जहां के केसेस डिटेक्ट हुए हैं उसमें एबिट्स, चंदानगर, राजेंद्र नगर, राय दुर्गम,
रामचंद्रापुरम, नारसिंगी, जहीराबाद, मुनीपल्ली, गोलकुंडा, शंकरपल्ली, सदाशिवपेट और इस तरह के केसेस डिटेक्ट हुए हैं। टोटल यूनिट वाइज हैदराबाद के 4 केस, साइबराबाद के 15 केसेस, राजकोंडा के 1 और संगारेड्डी के 6 केस डिटेक्ट हुए। अब हम लोग इनके खिलाफ पीडी एक्ट का भी प्रिपरेशन करेंगे। थैंक यू। वो कहीं से भी डाल सकते हैं, वो हम लोग हैदराबाद, साइबराबाद और राजकोंडा सब लोग मिलकर काम करते हैं। रियासती सदर बीजेपी बंडी संजय ने आज फिर एक प्रोग्राम से अपने खिताब के दौरान जहर अफशानी की है। इन्होंने कहा कि 2023 में बीजेपी रियासत में इख्तिदार पर आएगी और इसके बाद किले गोलकुंडा पर जाफरानी परचम लहराया जाएगा। बंडी संजय ने अपनी मुखातिबत में रियासती हुकूमत के खिलाफ खूब लान तान किया है। इन्होंने केसीआर की क़यादत वाली रियासती हुकूमत को मुखालिफ अवाम हुकूमत बताया। शहर हैदराबाद में पिछले कुछ दिनों से पुलिस की जानिब से बिना नंबर प्लेट और नंबर प्लेट के साथ छेड़छाड़ की गई साइकिल मोटरों के खिलाफ कार्रवाई की जा रही है। इस खुसूस में बहादुरपुरा चौराहे पर भी कल शब पुलिस की जानिब से खुसूसी मुहिम चलाई गई है। इस मौके पर इस तरह की साइकिल मोटरों को जब्त करते हुए भारी जुर्माने आयद किए गए। आइए डालते हैं हमारे नुमाइंदे मोहम्मद जमील की पेश है ये खास रिपोर्ट। आप लिख जाना पुलिस स्टेशन को, लिख जाइए, मैं नहीं बोल के नहीं सर। करीम सर एक बार बोलो। गाड़ी के पेपर पूरा कराने निकला, सामान पूरा है, पीछे नंबर चेक करिए, रंग रहा तो गाड़ी का पूरा डॉक्यूमेंट्स में तो ओरिजिनल डॉक्यूमेंट्स लेकर आके नो प्रॉब्लम। अभी मैं नंबर पे सामान कहाँ ये गाड़ी तो लेके जाओ। ले जाती है 700 जरूरत नहीं है हमारी, नहीं करना सर। ऐसा नंबर है, नंबर प्लेट है। अरे मैं क्या बोल रहा हूँ, वैसे टाइम आज ही बोले मेरे का नंबर। ये ऑटो भी लेके जाओ, ये भी लेके जाओ। नंबर की तरफ बच्चे तो बता ना कहाँ से करेंगे। हेलो बॉस, ये गाड़ी किससे? गाड़ी का नंबर साइड पे लिखा है। सर ఒక టీవీలర్ ఉంది, ఒకటి టీవీఎస్కు టూ వీలర్, ఒకటి అదొకటి సిబి సిటిజెడ్, ఇదొకటి రెడీ ఉంది ఆటో రాస్తుందా? అలా రాయండి, అదే మొత్తం రాయండి. లేదు తీసుకోపోవాలి. सर सीताराम నంబర్ కానీ పెట్టలేకుంటే ఎట్లా డబ్బు రావాలి? ఇట్లా ఉంటుంది యాక్సిడెంట్ చేసిపోతే ఏం నోట్ చేసుకుంటారు? వాల్యూ ఉంటే సార్ కరెంట్ సార్ దాన్ని దాంట్లో పెట్టి ఒకటి రోజు పెట్టకపోయినా అదొకటి పెట్టి మనం ఒకటి
नंबर है, देखो आप, देखो खाली मुड़ जाता था, देखो खुल जाना आपको चाकू में गाड़ी मुड़ जाता, खुल जाऊँ मैं विदाउट नंबर प्लेट्स और टेम्परिंग नंबर प्लेट्स, जो ये गाड़ियों में क्राइम्स कर रहे हैं लोग, हाँ, इसलिए व्हीकल चेकिंग लगा रहे हैं, लगा के गाड़ियों को चेक कर रहे हैं। और जो लोग विदाउट नंबर प्लेट और टेम्परिंग नंबर प्लेट के साथ जा रहे हैं, वो लोगों की गाड़ियाँ डिटेन करके पीएस में रख रहे हैं। ये कब तक, आज से स्टार्ट हुआ था या पहले से? ये 2-3 दिन से चल रहा है। ये आज अब रात में 2 बजे तक चलेगा ये कंटिन्यू। हाँ, 2 बजे तक चलेगा। अभी तक कितनी गाड़ियाँ? अभी तक जो है गाड़ियाँ 5 व्हीकल्स अभी तक डिटेन करे हैं। अभी क्या मैसेज देना चाहिए पब्लिक में? अब मैसेज ये पब्लिक को यही मैसेज होना चाहिए कि अपने नंबर प्लेट सही रखना है, वरना वो लोग एक्सीडेंट करके जाने के बाद भी वो नंबर प्लेट नहीं रहने से प्रॉब्लम होता है। इसलिए जो है नंबर प्लेट का सही होना ज़रूरी है। और बाद लोग नंबर 1 नंबर 2 नंबर निकाल के गाड़ी चला रहे हैं, जिससे जो है ना कंफ्यूज है पब्लिक को। अगर वो लोग कुछ भी क्राइम करके जाने से गाड़ी को ट्रेस आउट करना मुश्किल हो जाता। इसलिए जो है ना ये ज़रूरी है, टेम्परिंग नंबर प्लेट विदाउट नंबर प्लेट गाड़ियों को डिटेन करना ज़रूरी है। इसलिए व्हीकल चेकिंग ये बहादुरपुरा एक्स रोड है, ये बहादुरपुरा लिमिट्स है। ये खाली नंबर प्लेट्स की है सब या हेलमेट्स की भी है? नहीं, हेलमेट्स का तो नहीं है, ओनली विदाउट नंबर प्लेट्स एंड टेम्परिंग नंबर प्लेट्स। जो फोल्डेबल कर लेते हैं नंबर प्लेट। हाँ, थोड़े लोग क्या कर रहे हैं, टेम्पर कर ले रहे हैं, 1 नंबर निकाल ले रहे हैं, 2 नंबर निकाल ले रहे हैं। और वो क्या होता है, उन इत्तेफाक से वो एक्सीडेंट करके जा रहा, कोई नंबर नोट नहीं कर सकते, कुछ क्राइम करके जा रहा, तो पुलिस भी उसको ट्रेस आउट करना मुश्किल हो जाता। इसलिए नंबर का सही होना ज़रूरी है। इसलिए व्हीकल चेकिंग हायर अथॉरिटीज़ के ऑर्डर से कंडक्ट कर रहे हैं। चंद्रायनगुट्टा पुलिस स्टेशन हुदूद में भी कल शब पुलिस की जानिब से साइकिल मोटरों की तनखी की खुसूसी मुहिम चलाई गई, जिसमें बिना हेलमेट जाने वाले साइकिल मोटर सवारों और नंबर प्लेट से छेड़छाड़ करने वाले मोटरसाइकिल सवारों के खिलाफ भी कार्रवाई की गई है। इस मौके पर पुलिस की जानिब से कई साइकिल मोटरों को जब्त कर लिया गया है। राइड हो
भाई। नहीं ठहरो, वहाँ जाने की जरूरत नहीं है, ठहरो। अभी में तो टेंशन नहीं है, वो बोल रहा मैं जोर में। सुलेमान उर्दू मीडियम स्कूल में डॉक्टर नारायण की जानिब से एक मुफ्त मेडिकल कैंप मुनक्किद किया गया है। इस कैंप का मुशाहिदा इंचार्ज मजलिस हल्का असम्बली राजेंद्र नगर मिर्ज़ा रहमत बेग व मकामी कॉरपोरेटर मोहम्मद नवाजुद्दीन अहमद ने किया। इस मौके पर मिर्ज़ा रहमत बेग ने कहा कि सुलेमान नगर के स्लम इलाके में इस कैंप के इनेकाद से यहाँ की आवाम को काफ़ी फ़ायदा हुआ है। उन्होंने डॉक्टर नारायण की इस फलाही खिदमत की सताइश की है। आज डॉक्टर नारायण की तरफ से जो कि फ्री हेल्थ कैंप डाला गया सुलेमान नगर उर्दू मीडियम स्कूल में, मैं हमारे एरिया कॉरपोरेटर जनाब मोहम्मद नवाजुद्दीन अहमद साहब, सदर मोहतरम नसूब मिल्लत अलहाज बैरिश रसूलुद्दीन अवैसी साहब की हिदायत पर यहाँ पर आए। और ये एक ऐसा एरिया है जो कि स्लम एरिया है और ज़्यादातर यहाँ पे गरीब लोग रहते हैं। अल्हम्दुलिल्लाह इससे कई जने यहाँ पर ये हेल्थ कैंप से फ़ायदा उठा रहे हैं। तो मजलिस इत्तेहादुल मुस्लिमीन हमेशा आवाम के फ़ायदे के लिए और आवाम को फ़ायदा होना बोलकर ऐसे कैंप्स लगाती है। आज जो स्लम एरिया में लगाया गया है, यहाँ पर बहुत सारे लोग पेशेंट्स आ रहे हैं, आकर अपने मुआयने करा कर यहाँ से फ्री दवाएँ भी लेकर जा रहे हैं, इससे फ़ायदा उठा रहे हैं। मैं फिर से एक बार यहाँ के जो डॉक्टर नाइन के जो कैंप के जो ज़िम्मेदारान हैं उनका भी शुक्रिया अदा करता हूँ। और भी उनको हम ये बोलना चाह रहे हैं कि राजेंद्र नगर असम्बली हल्के में ऐसे कई स्लम एरिया है, वहाँ पर भी आप कैंप लगाने से आवाम को, ख़ास तौर पर जो गरीब आवाम है उसको फ़ायदा होगा। शुक्रिया, खुदा। सदर जनाब ताहिर साहब और ये मुश्ताक भाई और जो ये स्कूल के हमेशा स्कूल के कामों में ज़िम्मेदारी से जो ताहिर भाई यहाँ पर काम करते हैं, मैं उनका भी शुक्रिया अदा करना चाहता हूँ। उनकी जस्तजू की तरफ से आज ये हेल्थ कैंप यहाँ पर डाला गया। जिले संगारेड्डी के मोमपल्ली मंडल हदूद में वाक़ कमकुल टोल प्लाजा के करीब कौमी शाहरा 65 पर पुलिस ने कल रात गाड़ियों की तनखी के दौरान PDS के चावल के कर्नाटक मुंतकली के दौरान इसे जब्त कर लिया है। हैदराबाद से कर्नाटक को गैर कानूनी तौर पर मुंतकिल ये चावल किया जा रहा था। इस मौके पर गाड़ियों की तलाशी के दौरान 5 अफराद को गिरफ्तार किया गया और 3 4 व्हीलर गाड़ियाँ और 2 ऑटो रिक्शा और 1 DCM वैन को जब्त किया गया है। इस मौके पर जुमला 200 कुंटल चावल बरामद किया गया है। इस ज़िम्न में एक केस दर्ज कर पुलिस मसरूफ़ तहक़ीक़ात है। ज़हीराबाद से हमारे नुमाइंदे मोहम्मद शुजाउद्दीन की ये रिपोर्ट। जिले संगारेड्डी के नलकल मंडल के मौजू मामडगी के किसानों ने आज मकामी निम्स इंडस्ट्रीज़ के खिलाफ एक एहतजाजी रैली निकाली। किसानों का इल्ज़ाम है कि मकामी अहदेदारों के साथ साजबाज के ज़रिए इलाके के किसानों को उनकी अराज़ियात को फ़रोख्त करने पर दबाव डाला जा रहा है। इन किसानों ने मकामी तहसीलदार को एक याददाश्त पेश करते हुए हुकूमत से मुतालबा किया है कि निम्स कंपनी के खिलाफ कार्रवाई की जाए।
వర్ధిల్లాలే రైతుల ఐక్యత, నశించాలే ప్రభుత్వం వండి వైఖరి, నశించాలే ప్రభుత్వం వండి వైఖరి. 2013 చట్టం అమలు చేయాలని, అందులో ఉన్నటువంటి అంశాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్, సంవత్సరానికి 2-3 పంటలు పండేటటువంటి భూములు కాకుండా పంటకు పనికిరానటువంటి భూములు, పాడు భూములు పరిశ్రమకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అన్నం పెట్టేటువంటి ఈ భూమిని తీసుకొనొద్దని ప్రభుత్వం చట్టం లోపలనే చాలా స్పష్టంగా ఉంది. కానీ కొంతమంది అధికారులు వాళ్ళ కకృతి కోసం ఇవి పంటలకు పనికిరావు అని భూములు ఒక రిపోర్ట్ ఇవ్వడం ఒక విడ్డూరంగా ఉంది. రైతులు చట్టంకు అనుకూలంగా చట్టబద్ధంగా ఎల్లుమని మొరపెట్టుకున్నా కానీ అధికారులు మాత్రం వినట్లేదు. అది ఎందుకో ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రం సేకరించినటువంటి భూసేకరణ చేసింది. नाज़रीन, बुलेटिन के अख्तिताम से पहले डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। कौमी पैरामोटर चैंपियनशिप का अख्तिताम, रियासती वजीर सियाहत डॉक्टर बी श्रीनिवास गौड़ ने तकसीम किए इनामात। बोयनपल्ली अगवा मुकदमे में मजीद 15 गिरफ्तारियां, कमिश्नर पुलिस अजय कुमार की सहाफती कॉन्फ्रेंस। और शहर में पुलिस की जानिब से मोटरसाइकिल व कारों की तनक़ी की खुसूसी मुहिम। आने दक्कन की खबरों में फिलहाल इतना ही। मजीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।